క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి ఉన్న మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము కీర్తనల గ్రంథము 127 అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి హృదయములలో ఫలింపజేయునుగాక. ఈ అధ్యాయం ప్రతి వచనం కూడా మీ అందరికీ బాగా సుపరిచితమే, కంటత కూడా వచ్చింటది మీకు. 127 128 అధ్యాయాలు కీర్తనల గ్రంథంలో మరి అందరికీ కూడా అనేక సార్లు చదివిన వాక్యాలు. ఎవరు కట్టేవాళ్ళు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల. ఎవరికి వాళ్ళ ఇల్లు కట్టుకుంటామండి. మనము మాకు అంశంలో ఉన్నాము, కుటుంబము కట్టబడుట. ఎలా కట్టాలి అనే దాని మీద దేవుడు మనకు కొన్ని సూచనలతో మరి మన గృహాలు ఐక్యత, సమాధానము, సంతోషంతో మనం ఉండాలని అందరికీ ఇష్టమే. దేవునికి నచ్చిన రీతిగా దేవుని ఆరాధించే కుటుంబాలుగా, దేవునికి మహిమపరిచే కుటుంబాలుగా, మరి కుటుంబాలన్నీ కలిసి సంఘముగా, ఎత్తబడే సంఘముగా మరి మనం సిద్ధపడుతున్నాం. మరి ఇంకా కూడా కుటుంబాలలో ఈ యొక్క చీలికలు, పగలు, ద్వేషాలు, కలహాలు మరి ఇవి కూడా మరి సైమల్టేనియస్ గా వస్తూ ఉన్నాయి కదా. సో కుటుంబాన్ని దేవుని ఆశీర్వదించాలి అంటే ఎలా కట్టుబడాలి అనేది లాస్ట్ వీక్ నుంచి మనం చిన్నగా మొదలు పెట్టుకున్నాము. జ్ఞానము చేత కుటుంబము కట్టబడును అనేది కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. సో బుద్ధి గలవాడు, బుద్ధి లేనివాడు, అలాగే ఇద్దరు స్త్రీలు, మూఢురాలు, జ్ఞానవంతురాలు చేత మరి ఏ రీతిగా ఇల్లులు కట్టబడతాయి, మరి ఆ రీతిగా కొంతమందిని ఎగ్జాంపుల్స్ తో మనము కుటుంబం యొక్క నిర్మాణాన్ని మనం చూసుకున్నాం. ఈ రోజు కూడా అదే. మరి కానీ కుటుంబము మరి కట్టబడటానికి ప్రాముఖ్యంగా మనకి ఏం కావాలి? జ్ఞానం అన్నాము, రైట్. ఈరోజు దేవుని యొక్క ప్రేమ చేత కదా అండి. ఇప్పుడు ఇక్కడ కట్టబడి ఇల్లు యెహోవా కట్టించేది. ఇల్లు ఎవరు? యెహోవాయే కడుతున్నాడు. కట్టించేవాడు ఆయన, ఓనర్. కట్టువారి, ఇక్కడ దాన్ని కట్టువారి ప్రయాసం అంటున్నాడు. కట్టువారు ఎవరు? వాళ్ళ గురించే మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. ఇల్లు కట్టించేది ఆయనే, కానీ కట్టువారు దాన్ని కట్టాలి. కట్టువారి ప్రయాసము. ఆయన కనుక కట్టకపోతే ఆ ఇల్లు, కట్టేవారి ప్రయాసం వ్యర్థం అంటున్నాడు. ఆ కట్టేవారు ఎలాగుండాలి? ఎవరై ఉండాలి? కట్టేవారు ఎవరు? భర్త, భార్య. వీరిద్దరి చేతనే ఇల్లు కట్టబడేది. వాళ్ళిద్దరిని బట్టి ఆయన ఇల్లుని నిర్మించే దేవుడు కదా. కాబట్టి ఆయన కట్టాలి. ఇల్లు కట్టించేవాడు ఓనరు ఆయన, కట్టేవారు పనివారు ఎవరయ్యా అంటే భార్య భర్తలు, రైట్. ఇక్కడికి మనం వద్దాం ఇప్పుడు. ప్రేమ చేత యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నా. 10 కాదు, 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయనే ఇల్లు కట్టేవాడు, ఆయనే అన్నిటికీ మొదలు. ఎవరండి? దేవుడే. ఆయన లేకపోతే, ఆయన చెయ్యకపోతే ఏ కార్యం కూడా అక్కడ జరగదు సుమా. ఆయనే ఆదామును సృష్టించాడు, ఆయనే అవ్వగారిని తీసుకొచ్చాడు, ఆయనే వాళ్ళిద్దరిని మరి జతపరిచాడు, నిలబెట్టాడు. అలాగే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయనే కట్టి నిలబెడుతున్నాడు. సో ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. ప్రేమకు బదులు ప్రేమనే కదండి, ఇంకొకటి కాదు. మరి
కాబట్టి ఆయనను మరి ఏం చేయాలి మనం కూడా? ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాం. ప్రేమ అంటే ఏంటో నేర్పడానికి ఆయన మనల్ని ప్రేమించి నేర్పిస్తున్నాడండి. అది ప్రేమ తెలియదు మనకి ఎలా ఉంటుందో కదా. ఆయనే మనల్ని ప్రేమిస్తే గాని అది ఓహో ఇలాగ మనం కూడా ఆయనని ప్రేమించాలి. ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మరి ప్రేమ దేవుని మూలముగానే కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు కూడా దేవుని మూలముగానే పుట్టినవాడై దేవునిని ఎరుగును అని కూడా ఈ 4వ అధ్యాయం అంతా కూడా ప్రేమను గురించి మీరు చదివితే చాలా మనకి ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క మాట నిజంగా మరి 7వ వచనంలో ఈ మాట మనకుంది. అట్లాగే 8వ వచనం ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. అసలు ఆయనని ఎరగాలంటే మనకు కావాల్సింది ప్రేమే. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే ఏ దేవునిని ప్రేమించుట. తెలియదా? మాకు తెలుసండి అంటారు. కరెక్టే, తెలిసేది వేరు, ప్రేమించేది అది కావాలి. మనము ప్రేమ స్వరూపులుగా మార్చబడాలని ఆయన యొక్క ఉద్దేశము. ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అదే అయి ఉండాలని కదా. అవును, ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. నీవు నేను కూడా ప్రేమ స్వరూపులంగా మార్చబడడానికే ఈ ప్రేమను గురించిన అంత ప్రాముఖ్యత మనకి నేర్పిస్తున్నాడు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞల సారాంశము ఏంటి? యేసయ్య 2 ఆజ్ఞలుగా మనకు చూపిస్తున్నాడు. మొత్తం 10 ఆజ్ఞలు దేవుడిచ్చిన ఆజ్ఞల్లో 1 దేవునిని ప్రేమించుట, 2 పొరుగు వారిని ఇతరులను ప్రేమించుట. ప్రేమతోనే స్టార్ట్, ప్రేమతోనే ఎండ్. ప్రేమ. సో యేసయ్య ప్రేమను గూర్చి ఇంకా ఏం చెప్పాడు? అన్నిటికంటే అందరికంటే అనగా తండ్రిని, తల్లిని, కుమార్తెనైనా, కుమారునైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని అంటున్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో. సో ఆయన నిన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు. మళ్ళీ నువ్వు నేను ఏం చేయాలి? అందరికంటే, అన్నిటికంటే, తండ్రిని కాదు, తల్లిని కాదు, వీళ్ళందరిని ఇచ్చింది ఆయనేగా. మరి ప్రేమతో ఇచ్చాడు. మనం ఆ ఇచ్చిన దాన్ని పట్టుకొని అసలు ఆయన్ని మర్చిపోతున్నాం ప్రేమించడం. అందుకనే ఆయన గట్టిగా చెప్తున్నాడు, అన్నిటికంటే, అందరికంటే, తండ్రి కంటే, తల్లి కంటే మనకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కుమార్తె, కుమారుడు, భర్త, ఇంకా ఏదైనా కానీ గాక దేన్ని కూడా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు ఆయననే ఎక్కువ ప్రేమించాలి. ఆయన్నే మొదట ప్రేమించాలి. అంతా కూడా ఆయన తర్వాతనే ఇక మిగతా వాళ్ళు లైన్ లో రావాలి. మనం ఎప్పుడైతే ఇలా దేవుణ్ణి మొదటగా ప్రేమిస్తామో అందరికంటే, అన్నిటికంటే, అందుకే మనం యేసయ్య ప్రశ్నిస్తాడు 3 సార్లు ప్రశ్నించిన తర్వాత నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని ఎవరిని అడిగాడు? పేతురుని అడిగాడు. నీకు తెలుసు ప్రభువా, నీకు తెలుసు ప్రభువా నేను ప్రేమిస్తున్నానని అన్నాడు. అలాగా అందరికంటే, వీళ్ళందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటాడు. అలాంటి దేవుడు మన దేవుడు. మరి కాబట్టి మనం అన్నిటికంటే, అందరికంటే మొట్టమొదటిగా ఆయన్ని ప్రేమించాలి. ఎప్పుడైతే ఆయన్ని అలా ప్రేమిస్తామో ఆయన ఆజ్ఞలను మనము తూచా తప్పకుండా పాటిస్తామండి. అది ఎవరైనా మనల్ని మామూలుగా మనం చూసుకుంటా కూడా మనుషుల్ని ఎవరిని నువ్వు ఎక్కువ ప్రేమిస్తావు, వాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా వింటాము, అది చేస్తాము. ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం గనక. అలాగే దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం పాటించాలంటే ఖచ్చితంగా మనం ముందు దేవుడిని ప్రేమిస్తేనే తప్ప, లేకపోతే ఈ ప్రేమ మనలోకి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని ప్రేమను, ఆ ప్రేమ ఏం ప్రేమ? మన మనుషుల ప్రేమ కాదు కదా, మనకు తెలుసు ఆ సంగతి. పక్షపాతము లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, ఎదుటి వారి తప్పులను కవర్ చేసే ప్రేమ, కనికరము, సహనము, ఓర్చుకునే, ఆఖరికి శత్రువును సహా ప్రేమించే ప్రేమ మనలో పుట్టాలంటే, అది అభివృద్ధి చెందాలంటే, ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడాలంటే అది మన వల్ల, మన శక్తి వల్ల కాదండి. కేవలము పరిశుద్ధాత్మ దేవుడితోనే మరి జరుగుద్ది గనక మనం ఎల్లప్పుడూ కూడా ఆయనని ప్రేమించే బిడ్డలంగా ఉండడానికి
పరిశుద్ధాత్ముని సహాయము, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడే మరి మనకి ఆ ప్రేమ యొక్క విలువేంటో, ప్రేమ ఆ దాని యొక్క మరి ప్రాముఖ్యత ఏంటో కూడా మనం గ్రహించి అలా ప్రేమించే వాళ్ళం. కాబట్టి పౌలు గారు ఎంతో చెప్పారు కదా. మరి డెఫినేషన్ ఆఫ్ ద ప్రేమ ఏంటండి? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి చూసుకుంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ఇలాగా మనకి 15 క్వాలిటీస్ అక్కడ మనకి కనబడతాయి. అవును. సో ఇట్టి ప్రేమను మరి ఏం చేయాలి? మనం కూడా మరి కలిగి ఉండాలి, అందరం కలిగి ఉండాలి. ఇక్కడ మరి ఇంకా పౌలు గారు ఇంకొకటి చెప్తున్నాడు కదా, ఎఫెసీ పత్రికలో చూడండి. అక్కడికి వస్తే మరి ప్రతి పెళ్లిళ్ళలో మాత్రమే ఈ మాటలు చదివి వినిపిస్తారు. ఆ రోజు వాళ్ళంతో బిజీగా ఉంటారు, వినరు సరిగ్గా. ఆ వాక్యం అయిపోద్ది, తర్వాత మళ్ళీ ధ్యానించడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో ఆ వాక్యం ఏంటి? ఎఫెసీ 5:22 నుంచి 33 వరకు వ్రాయబడిన దేవుని వాక్యంలో ప్రతి వివాహంలో కూడా మనం ఇది చదివి వినిపిస్తా ఉంటారు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని, క్రీస్తు సంఘమునకు శిరస్సేయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సేయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు ఈ రీతిగా మరి ఆ సంఘమును యేసుక్రీస్తును చూపిస్తూ ఆయన ప్రేమ ఏం చేశాడు సంఘం కొరకు మరంటే తన ప్రాణాన్ని ఆయన సమర్పించినంతగా ప్రేమించాడు, సమర్పించాడు. మరి సంఘమును పరిశుద్ధపరచుటకు, మరి దానిని తన ఎదుట నిలబెట్టుకొనుటకు ఆ రీతిగా మరి ఎవరెవరు కలిగి ఉండాలి ప్రేమ? ఈ 2 ఆజ్ఞలు ఇచ్చాడు. భర్తకు ఒక ఆజ్ఞ, భార్యకు ఒక ఆజ్ఞ. సో భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి అనే మాట. మరి ఆ యొక్క మరి భార్యలకు కూడాను అదే రీతిగా మీరు మీ భర్తలకు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. ప్రభువునకు వలె, మామూలుగా కాదు. చాలా ఈజీగా ఉంటది భర్త అనగానే. మరి ప్రతి స్త్రీకి కూడాను ఎక్కడ అండి లోబడటం? మాట జవాబులు వస్తానే ఉంటాయి కదా, మర్చిపోతుంటాం. ఫండమెంటల్స్ మర్చిపోయి ఇప్పుడు జాబ్స్ వచ్చినాయి, పొజిషన్స్ వచ్చినాయి, కొన్నిసార్లు భర్త కంటే కూడా ఎక్కువ సంపాదిస్తున్నాననే మాటలు కూడా వస్తాయి. చాలా మాటలు మనం వ్యతిరేకమైన మాటలు, దేవునికి అయిష్టమైన మాటలు పలుకుతుంటాం. ఇక్కడ మనకి మెయిన్ ఏంటి? మన కుటుంబం కట్టబడాలి. కట్టబడటానికి ప్రేమ కలిగి ఉండాలి, ఇటుపక్క విధేయత కలిగి ఉండాలి. ఈ 2, ప్రేమ ప్లస్ విధేయత = యేసుక్రీస్తు. నిజంగా మరి ఆయన ఏక శరీరంగా వీళ్ళిద్దరిని చేస్తున్నాడంటే, ఒకళ్ళు ప్రేమతో, ఇంకొకళ్ళు విధేయతతో మరి ఇల్లు కట్టాలి. ఆయన కట్టించువాడు ఆయనే, పెళ్లి చేసింది ఆయనే. కానీ కట్టువారు ఈ రీతిగా ఉండాలి, ఒకళ్ళు ప్రేమతో, ఇంకొకళ్ళు విధేయతతో. ఈ 2 కూడా త్రాసులో పెట్టినప్పుడు అండి, ప్రేమని విధేయతని 2 కూడా పక్కన త్రాసులో పెట్టితే మరి ఎక్కువగా మరి కాన్సన్ట్రేషన్ ఎటు వస్తుంది? విధేయత వన్ సైడ్ ఎక్కువ ఉంటది. సో ప్రేమ తేలిపోవచ్చు కొన్నిసార్లు, ఆ విధేయత తూలిపోయి కిందకు వచ్చేస్తుంది. సో ఆ రీతిగా కాదు. మరి 2 కూడా ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి, ఈక్వల్ గా. మరి త్రాసులో తూచినప్పుడు సమానంగా ఉండడానికి కొన్ని ఇళ్లలో ప్రేమ తేలిపోతుంటది, మరి విధేయత మరీ అణగొడతా ఉంటారు విధేయత చూపడానికి. సో రకరకాల అనుభవాలు మనకున్నాయి. మరి కుటుంబాలన్నీ కూడా మంచిగా దేవుడి యందు కట్టబడటానికి మరి మనము మొదటిగా ఫండమెంటల్స్, భర్తకి ఏం ఆజ్ఞ ఇచ్చాడు, భర్త అనగా ఏంటి అని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం కొంచెంగా. రైట్? భర్త అనగా ఇప్పుడు ఏమని చెప్పాను? ప్రభువు, ప్రేమికుడు. ఎఫెసీలోనే ఉంది కదా. ఎఫెసీ 5వ అధ్యాయము 22వ వచనం చూస్తే మీకు అక్కడ అర్థమవుతుంది.
సో భర్త శిరస్సు అయి ఉన్నాడు, ప్రేమికుడై ఉన్నాడు, ప్రభువు అయి ఉన్నాడు అనే రీతిగా దేవుడు పెట్టాడు భర్తను అక్కడ. రెండోది చూస్తే భర్త అనగా యజమానుడు, ఏలువాడు. రైట్. పేతురు రాసిన మొదటి పత్రిక మీరు తర్వాత అయినా చూడొచ్చు, ఇప్పుడు చూడటానికి కాదు, సమయం లేదు, మామూలుగానే చెప్పుకుందాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము. తర్వాత చూడండి మరి తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనము. అలాగే ఆదికాండము 2:16. భర్త ఎవరండి? ఏలువాడు, యజమానుడు కదా. మరి ఆ రీతిగా మరి దేవుడు ఒక భర్తను ఆ పొజిషన్ లో ఉంచాడు. 3, భర్త అనగా సంరక్షకుడు, పోషించువాడు కూడా. ఎఫెసీ 5:29-30 వచనాలు. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. పోషించే బాధ్యత, సంరక్షించుకునే బాధ్యత భార్యని. ఇవన్నీ కూడాను భర్తకిచ్చిన మరి ఆజ్ఞలే. 4, భర్త అనగా ఇంకా ప్రాణం పెట్టివాడు, రక్షించువాడు. ఏ భర్త ప్రాణం పెడుతున్నాడో మరి. మనకు ఒక భర్త, ఆయనే మరి. మనం చూస్తే యెషయా గ్రంథంలో 54వ అధ్యాయం అనుకుంటా, చూడండి. నిన్ను ఆ భర్త గురించిన మాట ఒకటి నేను చూపిస్తాను. సరే చూద్దాము, మళ్ళీ వస్తుందేనాక. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆ భర్తనే మరి సరి అయినగా ప్రాణం పెట్టి ప్రేమించిన భర్తగా మనం చూస్తున్నాం. ఈ శారీరక రీతిగా ఇచ్చిన భర్తలు మరి కొన్ని ఇళ్లలో, ఆ మెజారిటీ ఇళ్లలో కూడా భర్తలు మరి వాళ్ళ ప్రేమ ఎంతవరకు ఎలా ఉంటుంది మనం ప్రశ్నించుకుంటే, మరి ప్రాణం పెట్టేంత ప్రేమిస్తున్నాడా, ప్రాణాలు తీసేంతగా? మరి కొన్ని ప్రాణాలు పోతున్నాయి కొన్ని ఆ యొక్క మరి మూర్ఖత్వంతో, మరి ప్రేమ లేనితనంతో, కోపం దాని ప్లేస్ లో భర్తకి. సో ఇలాగా రకరకాల మనస్తత్వాలతో మనం కలిసి జీవిస్తున్న ఈ లోకంలో మరి మనకిచ్చిన ఈ యొక్క కుటుంబాన్ని, మనం పెళ్ళైతే అయింది కానీ కుటుంబం కట్టబడుతుందా, విచ్ఛిన్నం అవుతుందా? కుటుంబం దేవునితో మరి ఆయన సహవాసంలో మాదిరికరంగా ఆ రీతిగా వెలుగులో ఆ కుటుంబం ఉందా, చీకట్లో ఉందా? మరి ఆ విషయాల్ని మనం కొంచెం కొద్దిగా క్లుప్తంగానే, మరి ఇప్పుడు అంత సమయం విడమర్చడానికి లేదు కదా. సో భర్త అనగా ప్రభువు, ప్రేమికుడు అనేది, మరియు ఇంకొక విషయం కూడా మనం ధ్యానించుకోవడానికి వీలవుతుంది అనుకుంటున్నాను. భర్త అనగా యజమానుడు, ఏలువాడు. ఎలాగా అనేది, ప్రేమికుడు. అవును, మనకందరికీ తెలుసు మరి ఆయన సంఘమును క్రీస్తు ఎలా ప్రేమించి తనను తాను దాని కొరకు అప్పగించుకున్నాడో, అలాగే ప్రతి భర్త కూడా భార్యను అలా ప్రేమిస్తున్నాడా? ప్రేమించాలి కానీ ప్రేమిస్తున్నాడా? తనను తాను అప్పగించుకోవడం అనేది కేవలం మనకి తెలిసిందల్లా ఒక్క స్త్రీకే అన్ని చెప్తాడు. సహనం అనగానే స్త్రీకే. మరి పురుషుడు కొద్దా కూరలో కాస్త ఉప్పు ఎక్కువైనా తక్కువైనా కోపము ముంచుకొచ్చేస్తుంది, ప్లేట్లు ఇసిరి పారేస్తారు. ఎంతటి కోపం కొంతమందికి ఉంటాయో చెప్పలేము. సో ఈ రకంగా ఎప్పుడు చూసినా భర్తలు కొంతమంది సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ భార్యలోని లోపాలు మరి వెళ్ళగక్కుతూ కొట్టువాడిగా, తిట్టువాడిగా, వ్యసనాలకు, బానిసలకు అలవాటు పడేవాడిగా, మరి మొదటి ప్రేమను విడిచిన వాడుగా, రకరకాల మరి కుటుంబాలను మనం పరిచయాలు ఉన్నాయి, మనకి తెలుసు. వాళ్ళ కుటుంబాల్లో ఏం జరిగేది వాళ్ళు చెప్తే మనకు అర్థమవుతా ఉంటాయి.
ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. పురుషుడు స్త్రీకి శిరస్సే, కానీ పురుషునికి శిరస్సు క్రీస్తు. కాబట్టి అది గుర్తుంచుకుంటేనే గాని, లేకపోతే భార్యల్ని ప్రేమించే విధానంలో మరి దేవుని ప్రేమతో ప్రేమించే భర్తలు ఎంతమంది, నిస్వార్థమైన ప్రేమతో, ప్రేమ ఏ రకమైన ప్రేమతో, క్రీస్తు ప్రేమతో మన భర్తలు ప్రేమిస్తున్నారా అని చూసుకుంటే కొంతమంది మరి కట్టుకున్నందుకు తప్పదు అనే ప్రేమన, స్వార్థపూరితమైన శారీరక ప్రేమన, జాలి సానుభూతి ప్రేమన, బాధ్యతతో కూడిన ప్రేమన. ఏదో బాధ్యతలు తీర్చేది వేరు, ప్రేమించేది వేరు. అన్ని కావలసినవి అన్ని పట్టుకొచ్చి ఆడబడేస్తే అయిపోయింది బాధ్యత, ప్రేమించినట్ట. అది ఉన్నా లేకపోయినా నీ ఒక్క మాట చాలు ప్రేమతో అనే ఒక కోరుకునే భార్యలు ఉంటారు కొన్ని గృహాలలో కూడా. సో ప్రేమ అనేది అన్నిటికంటే శ్రేష్టమైందని మనకు తెలిసినా సరే, మరి ఆ గుణ లక్షణాలు లేనివాడు వ్యర్థుడని ఎంతో బాగా మరి పౌలు గారు విమర్చారు. మరి వ్యర్థుడుగా మనం ఉంటున్నామా? మరి అలా సహించటం అనేది, సహనం అనే పదం కేవలం స్త్రీలకు మాత్రమే వర్తిస్తుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. సో ఇది కాదు, అందరికీ అన్నీ కావాలి. ప్రేమ అనగానే భర్త ప్రేమించాలి అంటే భార్య ఏమి చేయడానికి, ఆమె ప్రేమించాలి 100% పాళ్ళు. మరి రిప్లై అంటే అంతే. సో ఇద్దరికీ ఉండాలి ప్రేమ అనేది, కట్టబడటానికి మరి ఇరువురిలో ఉండాలి. మెయిన్లీ భర్తలో మరి ఆ ప్రేమ అనేది కనబడాలి. కోపం వస్తే కనబడుతుంది కదండి, చెప్పులు ఇసిరేయటాలు, లేకపోతే ప్లేట్లు ఇసిరేయటాలు. మరి ప్రేమ నా మనసులో ఉందిలే అని అంటే కుదురుతుందా? అది కూడా కనబడాలి కదా, కనబడేటట్లుగా. మరి అందుకనే మరి మాటతో కాదు గాని క్రియతో ప్రేమించాలి అని మరి యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం ఆ మాట. మరి అట్టి ప్రేమ మరి మనకి ఎంతవరకు ఉంటేనే మరి భార్యలని కొంతమంది బ్రతికున్న శవాల్లాగా చేసే భర్తలు ఉన్నారు. నీకెందుకు, నీకు అనవసరం, నువ్వు మౌనంగా ఉండాల్సిన దానివే, నీకు మాట్లాడడానికి అధికారం లేదు, నీకు ఏది లేదు. మరి బొమ్మన రాయ? దేవుడు ఎందుకు ఇచ్చాడు జ్ఞానం, దేవుడు ఎందుకు ఇచ్చాడు నోరు, ఎక్కడ ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి. ఆమెకు ఆ ఫ్రీడమ్ అనేది ఉండాలి. అది లేకుండా చాలా రూడ్గా ఉండే మరి ఆ ఇల్లు ఎలాగుంటది? సో భర్తలకి మరి ఆ భర్త ప్రభు అని, ప్రేమికుడని, యజమానుడని, ఏలువాడని, సంరక్షకుడని, పోషించువాడని, మెయిన్ గా భర్తలందరికి కూడాను మరి మాటలు ప్రాణం పెట్టేంతగా మరి ప్రేమించే భర్తగా ఉండాలి. అలాగే మనం చెప్పుకుందాము భార్య గురించి, ఈ రోజు కాదు నెక్స్ట్ వీక్. ఆవిడ కూడా ఎలా ఉండాలో సంగతి మనం ఈ రోజు ప్రేమ గురించి, మరి భర్త యొక్క ప్రేమ గురించి ఈ అర్థం చేసుకునే భార్య కూడా మరి తన సొంత పురుషునికి మరి ఎలాగ లోబడి ఉండాలి, ఎలాగ ఆమె ప్రేమించాలి అనేది కూడా మనము ధ్యానించుకుంటున్నాం. కనుకనే మరి అవ్వగారి జీవితంలో కూడాను ముందెళ్ళి ఆదాం గారు మరి కంప్లైంట్ ఇచ్చాడు, ఈవిడ ద్వారానే నేను తిన్నానయ్యా అనేది. కానీ ఎప్పుడైతే శిక్ష పడిందో మరి అప్పుడు అంగీకరించాడు. ఆమెకి అప్పుడు అర్థం చేసుకొని ఆ శిక్షని ఇద్దరికి అనేది, ఈమె నా శరీరంలో ఒక ఎముక అని మరి రాగానే కవిత్వం చెప్పిన వ్యక్తి మరి మర్చిపోయి ఆమె ఇచ్చిన పండుకి దేవుడు ఎప్పుడైతే క్వశ్చన్ చేశాడో, మరి తప్పు నేరం ఇంకొకరి మీద మోపేంత ఈజీగా ఈమె నాకు ఇచ్చింది, నీవిచ్చిన ఈ భార్య ఈమె ఇచ్చింది నాకు, నేను తిన్నానంట. అది ఒకసారి అయిపోయింది. కానీ తర్వాత అర్థం చేసుకుని ఆమెకి మరి హవ్వ అనే పేరు, జీవము కలిగిన ప్రతిదానికి తల్లి అనే మాట ఆయన పెట్టడం జరిగింది మళ్ళీ. సో మరి ఆమెతోనే 900 సంవత్సరాలు ఆయన జీవించాడు. మరి ఇంకా కూడా ఆయన మరి దేవుడిచ్చిన మరి భూమిని శపించాడు ఆదాముకు బదులు. నువ్వు కష్టార్జితం చేసి చెమట ఓడ్చి కుటుంబాన్ని పోషించుకోవాలి. అవును, పోషించే బాధ్యత యజమానుడిది.
అలాగనే మరి ఆదాం గారు చేస్తూ మరి హవ్వ గారిని మళ్ళీ ఇద్దరు కూడాను దేవుడికి విధేయులయ్యి దేవుణ్ణి చెప్పింది న్యాయమేనని ఒప్పుకొని మరి బయటికి వెళ్ళినప్పటికీ కూడాను మరి ఆ యొక్క దేవుని ప్రేమను వారు గ్రహించడానికి దేవుడు కృప చూపాడు. సో ఆ రీతిగా మరి మరి ఈ యొక్క క్రియలు మనలో కనబడే రీతిగా మనము అసలు హస్బెండ్ అంటే ఏంటి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ ప్రేమ అనేది లేకపోతే ఇద్దరిలో ఉండాలి చనిపోయే వరకు, చనిపోవడానికి కూడా సిద్ధపడే ప్రేమ. మరి మన మన భర్త, ఆత్మీయ భర్త మరి ఏం చేశాడు, సిలువలో మరి ఆయన మరణించి మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి పాపాలు కడిగి వేసి తన ఎదుట మనల్ని పరిశుద్ధంగా నిలబెట్టుకోవడానికి అంత కార్యం చేశాడు. మరి ఆ రీతిగానే మనం కూడాను మన కుటుంబాలు కట్టబడాలంటే మొదటిగా ప్రేమలోనే కట్టబడతాయి. లేకపోతే మాత్రం ఆ ఇల్లు కూలిపోవడమే. రెండవదిగా మనం పరిశీలిస్తే యజమానుడు, ఏలువాడు. యజమానుడు అంటే హక్కుదారుడు, అధికారి, పాలించువాడు, ఏలువాడు, బాధ్యతలు కలవాడు అనే అర్థాన్ని ఇస్తుంది కదా. ఆదాము అవ్వ కాలంలోనే మరి 3వ అధ్యాయం 16వ వచనంలో నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని హవ్వతో దేవుడు స్పష్టంగా చెప్పాడు. అవును, భర్తలు మరి ఏలడానికి యజమానులుగా మరి వాళ్ళని దేవుడు ఆ ఇంటికి ఉంచాడు. ఆ యొక్క అర్హతను పోగొట్టుకునే బిడ్డలు కొంతమంది ఉంటారు. మరి ఆ ఇచ్చిన ఆ యజమానత్వాన్ని నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమంది? అట్లాగా మరి ఆ యజమానుడు అని గౌరవించేది ఎంతమంది? ఈ రోజుల్లో కుటుంబాలు చూస్తే మనకు ఒక ఉదాహరణగా సౌర కుటుంబాన్ని చూద్దామండి. అంటే ఆకాశంలో దేవుడు నిర్మించిన కుటుంబం సౌర కుటుంబం. అంటే దావీదు చెప్పాడు చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, మరి వాటి స్వరం వినబడదు. అయినను లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి అని కీర్తన 19:1-4 మరి ఆ మాటలు. దేవుడు పగటిని రాత్రిని ఏలడానికి భూమి మీద 2 వెలుగునిచ్చే జ్యోతులను నిర్మించాడు కదా. పెద్ద జ్యోతి, రాత్రి నేలుటకు చిన్న జ్యోతి. పెద్ద జ్యోతి ఏంటి? సూర్యుడు. చిన్న జ్యోతి చంద్రుడు, నక్షత్రములు. ఇవి మెయిన్లీ దేని కొరకు? వెలుగునిచ్చుటకు అని రాయబడింది. వెలుగునిచ్చుటకు ఒక్కటేనా? క్రమం తప్పకుండా మరి అవి ఈ రోజు వరకు కూడా వెలుగునిస్తూనే వస్తున్నాయి. అవి సంవత్సరములు సూచించేటివిగా ఏం చేస్తున్నాయండి? దేవుని మహిమను కనపరుస్తున్నాయి. అవి మనకు బోధ చేయుచున్నవి. కాలములను, దినములను, సంవత్సరములను సూచిస్తూ దేవుని మహిమపరచుచున్నాయి ఈ రోజు వరకు కూడా. అవి అలాగానే ఆయన ఇచ్చిన ఆజ్ఞలో ఆదికాండం 1వ అధ్యాయంలోనే 15-18 వరకు మనం చూస్తే ఆ మాటలు మనం చదువుతాం. అవి దేని కొరకు నిర్మించబడ్డాయి? పగటిని రాత్రిని మరి వేరు చేయటానికి, చీకటిని వెలుగుని. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు. అదైందా? దేని కొరకని ఉంది అక్కడ? అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక, భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాక అని పలికాడు. దేవుడు 2 జ్యోతులను, పగటి నేలుటకు పెద్ద జ్యోతి సూర్యుడు, రాత్రి నేలుటకు చిన్న జ్యోతి చంద్రుడు, భూమి మీద వెలిగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు. ఇవి మనం ఆత్మీయంగా తీసుకోవాలి. నిజంగా మరి ఇప్పుడు ఇక్కడ కుటుంబంలో ఏలువాడు, యజమానుడు ఎవరనుకోవాలి? సూర్యుడు. మీరు ఎలా చెప్తున్నారండి అలాగా అంటారా? ఇదిగో చూడండి,
యాకోబు ప్రియాతి ప్రియమైన కుమారుడు ఎవరండి? యోసేపు కదా. కలగన్నాడు, ఒక కళ చెప్పాడు బ్రదర్స్ తో, రెండో కళ కూడా వచ్చింది ఆయనకి. అప్పుడు చెప్తున్నాడు చూడండి, ఆదికాండం 37:9-10 ఆ యోసేపు కళ, సూర్య చంద్రులు 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడెను అని తండ్రితో చెప్పగా, తండ్రి దాని భావంను గ్రహించాడు. ఆయన అంటున్నాడు, గ్రహించి ఏమన్నాడు, ఏం కళ ఇది అని కొంచెం కోపంగా, నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని గద్దించినట్టుగా మాట్లాడాడు. కానీ అది గుర్తుపెట్టుకున్నాడు అని కూడా రాయబడింది. ఆ కళ నెరవేర్పు మనం తెలుసు మనకి. సో కుటుంబంలో సూర్యుడు ఎవరండి? భర్త, చంద్రుడు భార్య. చంద్రబింబ ముఖం అని వర్ణిస్తారు కదా స్త్రీలని, కరెక్టే. సో నక్షత్రములు పిల్లలు. మరి ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వహిస్తున్నామా లేదా? సూర్యుడు యజమానుడుగా, ఏలువాడిగా మరి ఉన్నాడా? సూర్యుడు అంటే మండిపడే సూర్యుడేనా? ఎప్పుడు చూసినా చిటపట చిటపటనేనా? మరి అన్ని కాలాల్లో కూడా సూర్యుడు అలా ఉంటే మనం బతుకాలమా అండి? దేవుడు ఎట్లా పెట్టాడు సూర్యుడిని? ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు కూడా మనం తెలుసు. అది సంధ్యాకాలపు సూర్యుడు గాని ఉదయకాల సూర్యుడు గాని ఎంతో ఆహ్లాదకరంగా ఉంటది. అంటే అన్ని గుణాలు ఉన్నాయి. సూర్యుడు అనగానే వెలుగునిచ్చి మిడ్డే తప్పకుండా మరి అది మండే సూర్యుడే. కానీ దినమంతా మండే సూర్యుడుగా ఉంటే కుటుంబం ఏమవ్వాలి? సో యజమానుడు ఏలువాడుగానే ఉండాలి గాని కేవలము కర్రబుచ్చుకొని ఒక కర్కశుడిగా ఏలే యజమానుడుగా కాదు, దేవుణ్ణి కలిగిన యజమానుడిగా ఉంటే ఈ సూర్యుడు మరి వెలుగు ఎలా ఇస్తున్నాడో అలాగే సూర్యుడు అని పోల్చింది మరి యజమానుడికే గనక ఫస్ట్ యజమానుడిలో ఉండాలి? దేవుడు రావాలి, ఆయన వెలుగు రావాలి. నేనేమై ఉన్నానో మీరదే అన్నాడు కదా యేసయ్య. అవును, మరి మనల్ని కూడా ఏమన్నాడు? మీరును ఈ లోకమునకు వెలుగై, నేను వెలుగై ఉన్నాను అన్నాడు లోకమునకు. తర్వాత మీరు కూడా ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. అవును. సో సూర్యుడు వెలిగిచ్చేది, చంద్రుడు కాంతిని ఇస్తాడు. కానీ చంద్రుడు కాంతి స్వయం కాంతి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడు యొక్క వెలుగు ప్రకాశముతోనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఎంత ప్రాముఖ్యమైనది యజమానుని యొక్క బాధ్యత కుటుంబంలో. కాబట్టి మనం మరి అది గుర్తుపెట్టుకొని యజమానునికి ఇవ్వవలసిన మరి గౌరవం, మర్యాద, లోబడుట, ఇవన్నీ కూడా మనం శిరసా వహించి తూచా తప్పకుండా పాటించి మరి ఆ వెలుగుని, ఆ ప్రకాశతను మనము అనుభవిస్తూ మన పిల్లలకి ఆ వెలుగుని ప్రకాశింపజేస్తూ మనము మన ఇల్లంతా వెలుగై మన చుట్టూన్న గృహాలకు కూడా మనం వెలుగుని ప్రకాశింపజేసే వాళ్ళంగా, అదే శాంతి, అదే సమాధానం. మరి అదే గనుక యజమానుడు మరి దేవుని స్వరూపం కాకుండా సైతాన్ స్వరూపాన్ని ధరిస్తే కనుక ఇల్లంతా ఏమవుతుందండి? చీకటి, ఇల్లంతా అశాంతి, ఇల్లంతా ఇక గందరగోళమే, నరకమే. సో మరి మనము ఇల్లు కట్టించేవాడు దేవుడే, కట్టించాడు పెళ్లి చేసి, కరెక్టే. మరి దాన్ని నిర్మించుకోవడము మరి కట్టువారు ప్రయాసము. ఆయన లేకపోతే, ఈ ప్రేమ లేకపోతే ప్రయాసం వ్యర్థమే. అసలు ప్రేమ లేనివాడు వ్యర్థుడే. మరి అలాంటప్పుడు ఎలా కట్టబడుతుంది? కాబట్టి మరి యజమానులుగా మరి ఇది మనం బాగా గ్రహించుకొని యజమానుడు అంటే ఏంటి, యజమానుడికి ఉండవలసిన లక్షణాలు చూస్తే మీరు తిమోతి 1 మరి మంచి యజమానుడైతే సంఘములో అధ్యక్ష పదవిని ఆశింపవచ్చు అంటున్నాడు. అట్టివాడు ఎలా ఉండాలంటే యజమానుడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడు, మద్యపాని కొట్టువాడు కాక సాత్వికుడు, జగడమాడని వాడు, ధనాపేక్ష లేనివాడు, సంపూర్ణ మాన్యత. ఇవన్నీ కూడాను తన పిల్లలను స్వాధీనపరచుకొంచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవు. యజమానుని లక్షణాలు మనం చూస్తున్నాం. మరి ఆ రీతిగానే ఒక భర్త యొక్క బాధ్యతలు
మనము మరి ప్రేమతోనే ఇవన్నీ కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా సూర్య చంద్రులుగా మరి ఆ నిబంధనకు లోబడ్డప్పుడు మరి కుటుంబం సాఫీగా వెళ్తుంటది. ఆ ఇప్పుడు మనం ఆకాశంలో చూసే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏ రోజైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ మాత్రం ఎక్కడ కూడా తప్పిపోకుండా ప్రతి రోజు మనం ఆ సర్కిల్ ని చూస్తానే వస్తున్నాము, అనుభవిస్తూనే వస్తున్నాము. మరి అదే రీతిగా మన కుటుంబం ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా భార్యలు ఏ స్థితిలో ఉండాలి, భార్య ఇచ్చిన పరిస్థితిలో ఒకవేళ నిజంగానే భర్త అలా మరి దేవునిలో భయభక్తులతో లేనివాడై లేకపోతే మరి చీకటిని కలిగిన బిడ్డగానే ఉంటే కూడా మరి భార్య చేయాల్సింది ఏంటి? తను దేవునికి సమర్పించుకుంటూ చంద్రునిగా, మరి చంద్రుడు రాత్రులే ప్రకాశించేది. రాత్రికి సూచన ఏంటి? కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు. ఇవి మరి స్త్రీకి వచ్చేవేంటి? ప్రాబ్లమ్స్ ఇంట్లో. అవన్నీ ఆ పరిస్థితులన్నీ కూడా రాత్రులతో సమానం. నిజంగా మరి రాత్రి రాగానే భయం వస్తుంది. రాత్రి రాగానే మరి మనకి ఏవో మరి భరించలేము చీకటిగా ఉన్నప్పుడు. కానీ నువ్వే ప్రకాశించే బిడ్డగా ఉండాలి. అక్కడ ఒడిదుడుకులు లేకుండా మరి బలహీనతలన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధిలో మరి భర్త కొరకు, బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థనతో, దేవుని ప్రేమతో, ఓర్పు, నిరీక్షణ, విశ్వాసము ప్రతి రాత్రిని అంటే ప్రతి పరిస్థితిని సాతానును ఏలడానికి మనం ఉన్నాం గాని ఓడిపోవడానికి కాదు. మరి స్త్రీలుగా మరి ఈ యొక్క దేవుని ముఖకాంతి మనపై ప్రకాశింపబడుటాగున దేవుని తట్టు చూడాలి. అంతే తప్ప మనం ఇతరులకు మన కుటుంబాన్ని గందరగోళం చేసి ఎవరో వచ్చి ఓదార్చాలి, ఎవరో వచ్చి సానుభూతి చూపాలి, నేనే అన్ని కష్టాలు పడుతున్నా అని కూర్చుండి ఏడ్చే వాళ్ళు సాధారణ స్త్రీలు. కానీ అదే విశ్వాసి అయిన స్త్రీ మరి ఆ తలంపులు ఉండవు. ఏముండాలి? మనలో నిశ్శబ్దమైన రాత్రుల్లో ఉరుములు, మెరుపులు, తుఫాన్లు ఇవన్నీ కూడాను సమస్యలు ఏ రకందైనా గాని రావచ్చు గాక. అవన్నిట్లో మనం సంపూర్ణ సమర్పణతో మరి దేవునికి ప్రార్థన, నిరీక్షణ, కన్నీటి ప్రార్థన ఇవి మనము ఏలుట. మనం కూడా మరి చీకటిని ఏలడానికి దేవుడిచ్చిన అధికారము. దేవుడు మరి ఒక పనిని మనకు పెట్టినప్పుడు అది మనం కరెక్ట్ గా చేస్తేనే కుటుంబం నిలబడుతుంది, లేకపోతే కుటుంబం కుప్పగూలి పోతుంది. ఎవరి బాధ్యత వాళ్ళు ఖచ్చితంగా చేయడమే. మరి పిల్లలకు కోపం రేపకుడి అని కూడా దేవుని వాక్యం మనకు ఉంది కదా. మరి అలాగా మరి మనము భర్తలు, భార్యలు మరి ఇంకా కూడా మిగతా వాటిని చెప్పడానికి మనకు సమయం లేదు. అయినప్పటికీ మరి భర్త అనగా మనం ఏం చెప్పుకున్నాము ఇప్పుడు? ప్రభువు ప్రేమికుడని, భర్త యజమానుడు ఏలువాడని. అయితే ఇవన్నీ కూడా ప్రేమతోనే సుమా. భర్త అనగా సంరక్షకుడు, పోషించువాడు. భర్త అనగా ప్రాణము పెట్టువాడు, రక్షించువాడుగా కూడా దేవుడు అంతటి ఆధిక్యతను, తన స్వరూపాన్ని, తన యొక్క మహిమను మరి ఆయనకిచ్చి మరి నిలబెట్టాడు కుటుంబంలో. ఆలైతగానే సాటి అయిన సహాయంగా మరి భార్య ఆయన లోగిట ఫలించే ద్రాక్షవల్లిగా కూడా మరి భార్య చేయాల్సిన పని, మరి భార్య తన చీకటిలో ప్రకాశించే చంద్రునిగా దేవుని మీద ఆధారపడి దేవునికి సమర్పించుకొని కుటుంబాన్ని త్యాగపూరితమైన ప్రేమతో, క్రీస్తు ప్రేమతో, మరి నిస్వార్థమైన ప్రేమతో మరి భర్తని ఇటు బిడ్డలను మరి ప్రేమించే భార్యగా ఇరువురికి ప్రేమ కావాలండి. ఒకళ్ళకే కాదు, ఆజ్ఞ భర్తకే గనక భర్తే ప్రేమించాలి అని కాదు, భార్య విధేయత చూపించాలి, కరెక్టే. కానీ విధేయత ఇద్దరికీ ఉండాలి, భార్యకి భర్త కదా. నెక్స్ట్ వీక్ మనం విధేయత గురించి మాట్లాడుకుందాము. మరి ఈ రోజు ఈ ప్రేమ అనేది మరి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది. అది లేకపోతే మనం వ్యర్థులమే. దాంతోనే కుటుంబము కట్టబడేది, దాంతోనే మనం యేసయ్యలో నిలబడే వాళ్ళము. లేకపోతే మనకు అసలు ఆయన ఎవరో కూడా తెలియని వారం అంటున్నాడు. ప్రేమ లేకపోతే మనం దేవుణ్ణి ఎరగని వారంగా ఉండే బిడ్డలంగా ఉంటామా? కాదు కాదు. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలంగా, ఆయన స్వరూపంలోనికి మార్చబడే బిడ్డలంగా, అనగా ప్రేమ స్వరూపము మనలోకి
వచ్చినప్పుడే మన ఇల్లు దేవుళ్ళో నిలబడేది. ఈ వాక్యాలు మరి మనందరి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఫలింపు చేయనుగాక. ప్రేమగల మా తండ్రి, మా కుటుంబాలపై నీకెంత ప్రేమ, మేమంటే నీకెంత ప్రేమ అయ్యా. మేము నాయన స్వచ్ఛమైన బిడ్డలముగా పరిశుద్ధులముగా తీర్చిబడాలని, మా కొరకు నాయన మేము పాపులముగా ఉన్నప్పుడే మరి నాయన మీరు మమ్మల్ని ప్రేమించి మీ రక్తమునిచ్చి ప్రాణమిచ్చి మమ్మల్ని ప్రభువా మా యొక్క నీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించి నీ యొక్క రాజ్య వారసులుగా మాకు అధికారం ఇచ్చిన దేవుడవు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ భూమి మీద ఉన్నంత కాలంలో ప్రభువా మరి మీరు నాయన యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమన్నావు తండ్రి. కట్టడానికి నాయన భార్య భర్తలనే మరి కుటుంబానికి వారి ఇరువురిని మీరు పెట్టారు. మీరు లేకుండా మేము ఏమీ పని చేయలేము తండ్రి నాయన. అవునయ్యా, మీ ఆత్మతో ప్రతి భార్యని భర్తని మీరు నింపి నాయన, నీ ప్రేమతో నింపి తండ్రి, ప్రేమ కలిగిన కుటుంబాలుగా తండ్రి నాయన, నిన్ను ప్రేమించే వారంగా మొదటగా నీకు సమర్పించుకునే వారంగా ఉండి మీరిచ్చిన ఆజ్ఞలను పాటించి మా కుటుంబాలు నీ యందు కట్టబడి నిలబెట్టబడి అనేకులకు ఆశీర్వాదకరముగా నీకు మహిమకరముగా ఉండే జీవితాలను మా అందరికి అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.